జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిగూడ కృష్ణదేవరాయ నగర్ వెల్ఫేర్ సెంటర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాగంటి సునీత. జూబ్లీహిల్స్ లోని ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఫస్ట్ అవర్ లోని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు కూడా క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు వీరశేఖర్ గారు అందుబాటులో ఉన్నారు. వీరశేఖర్ గారు నమస్కారం అండి. మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి దీని మీద మీరేం చెప్తారు? ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ బై ఎలక్షన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఖచ్చితంగా దీని మీద ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో కానీ హైదరాబాద్ టౌన్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ కి ఎక్కువ ప్రాధాన్యత చూపించారు. అట్లాగే రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు కైవసం చేసుకునే అధికారం చేపడుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుతెన్నులో లోకల్లో ఉన్న వాళ్ళ రాజకీయాలు ఇవన్నింటినీ చూసుకు ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో ఈసారి బీఆర్ఎస్ కొంచెం ముందంజలో ఉండే అవకాశం ఉంది. కానీ కాకపోతే ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో బీఆర్ఎస్ మరి గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య గట్టి పోటీ ఉంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో క్లీన్ గా బీఆర్ఎస్ బయటపడే అవకాశాలు ఉండే పరిస్థితి నెలకొని ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి గట్టి పోటీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరశేఖర్ గారు, మనం చూసుకుంటున్నట్లయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈవీఎం లో అభ్యర్థుల పేర్లతో పాటు పక్కన వారి గుర్తులు, అదే విధంగా వారి ఫోటోలను కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. మరి ఇదేమైనా కలిసి వచ్చే అంశంగా అనుకోవచ్చా? ఎందుకంటే క్రాస్ ఓటింగ్స్ పడకుండా. ఖచ్చితంగా కలిసి వస్తుంది. క్రాస్ ఓటింగ్ అనేది మిగిలిన కొన్ని పార్టీలు ఒకే ఇంట్లో, అంటే గతంలో ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అవి అన్ని ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే, ఎవరైతే అధికార పార్టీ ఉందో, ఎవరైతే వాళ్ళు మ్యానిపులేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ అవకాశాన్ని వీళ్ళు దీని ద్వారా ఓటర్ ఐడి, ఫోటో ఐడి, వీటన్నిటి ద్వారా ఖచ్చితంగా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్ అనుకూలంగా, అంటే అధికార పార్టీ ఎటువంటి మ్యానిపులేట్ చేయకుండా కొంచెం పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందని. అయితే వీరశేఖర్ గారు, మనం చూసుకుంటే అది మీరు చెప్పినట్టు ఇప్పుడు అంటే అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మొదటి ఉప ఎన్నిక ఇది. దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లన్నీ క్లియర్ గానే ఉన్నట్టు అనుకోవచ్చా? ఉంటాయి. ఎందుకంటే ఈ జూబ్లీ బై ఎలక్షన్ అనేది దీనికోసం కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చే రిజల్ట్ మీద ఆ ఫలితాల కోసం, లేకపోతే అక్కడ అభ్యర్థులు నిలబెట్టేదానికి, లేకపోతే రేపు పోటీ చేయబోయేదానికి ఇది
పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకి ఇది ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అట్లాగే బీజేపీ కూడా ఇందులో పోటీలో ఉంది. బీజేపీ కూడా తన పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి వీరశేఖర్ గారు, అయితే ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అయితే అందరూ చెప్తున్నారు. మరి పెరిగిన పోలింగ్ లో ఓటు శాతం ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎప్పుడైతే ఓటు శాతం పెరుగుతుందో, ఓటింగ్ శాతం గతం కంటే గత ఎన్నికల కంటే ఎప్పుడైతే పెరుగుతుందో, ఓటర్లు ఎక్కువగా వస్తుంటారో ఖచ్చితంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ మీద వ్యతిరేకత్వం స్థానికంగా ఉన్న ఈ పాలనని దృష్టిలో పెట్టుకొని ఇది ఈ పాలన పోయి గత పాలన రావాలో లేకపోతే పాలన మార్పు కావాలి, ఎవరు అంత ఇదిగా అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. పాలన మార్పు కావాలని ప్రజలు కోరుకునే పరిస్థితున్నప్పుడు మాత్రమే ఇది మారాలి అని ప్రజలు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో అప్పుడు ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. అది గతంలో అన్ని ఎలక్షన్లో చాలా చోట్ల ఆంధ్ర, తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసాము. రేపు ఈ రోజు జరగబోయేది కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అధిక పోలింగ్ శాతం అనేది రాబోయే హైదరాబాద్ లాంటి జూబ్లీహిల్స్ లాంటి సిటీలో అక్కడ ఏరియాలో ఓటింగ్ కు వచ్చే పరిస్థితి ఉండేది కాదు గతం. జనరల్ ఎలక్షన్ కానీ చాలా ఎలక్షన్ కి ఓటింగ్ కు వచ్చే పరిస్థితి కాదు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునే ఓటింగ్ శాతం కనుక పెరిగింది అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత ఉంటాయి మనం అవసరం ఉంది. మరి వీరశేఖర్ గారు, మనం చూసుకుంటే గత వారంలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో అధికారులు అయితే దాడులు చేశారు, అమౌంట్ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పారు. సో ఈ దాడులు